కలియుగంలో భాగవతమే మోక్షాన్ని ప్రసాదించే ఉత్తమమైన మార్గమని, ధనుర్మాసంలో భాగవతాన్ని విన్నా పఠించినా విశేష పుణ్యఫలం లభిస్తుందని తిరుపతికి చెందిన శతావధాని ప్రవచనకర్త ఉప్పల ధడియం భరత్ శర్మ అన్నారు. తిరుపతి బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం అంతర్జాలంలో ప్రవచన భారతి ఆధ్యాత్మిక ప్రసంగం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ప్రవచన భారతి 27వ కార్యక్రమంగా తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం విద్యార్థి యువ శతావధాని ప్రవచనకర్త ఉప్పల ధడియం భరత్ శర్మచే భాగవత ప్రాశస్త్యంపై ఆధ్యాత్మిక ప్రసంగం నిర్వహించారు. ఈ సందర్భంగా భాగవతంలోని పురాణ వృత్తాంతాలను వివరిస్తూ అవి నేటి సమాజానికి ఏ విధంగా అన్వయిస్తాయో కూలంకషంగా తెలియజేశారు ప్రవచనకర్త భరత్ శర్మ. భాగవతం మానవులకు అందించే ఆధ్యాత్మిక సందేశం, ఉన్నత మార్గం, గోకర్ణపాఖ్యానం, భాగవత శ్రవణ పఠన ఫలితం మొదలైన అనేక అంశాలను ప్రసంగంలో తెలియజేశారు. ఈ ఆధ్యాత్మిక ప్రసంగం ప్రియంవాద ప్రార్థనతో ప్రారంభం కాగా తిరుపతి బ్రాహ్మణ సమాజం నిర్వాహకులైన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం శిక్షా విభాగ ఆచార్యులు డాక్టర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ, విశిష్ట అద్వైత వేదాంత ఆచార్యులు డాక్టర్ చక్రవర్తి రాఘవన్, టీటీడీ ప్రచురణల విభాగం ఉప సంపాదకులు డాక్టర్ నొస్సం నరసింహాచార్య సంధానకర్తలుగా వ్యవహరించారు. కాగా వెంకట పెరుమాళ్ మణి, ఓవి రామశర్మ, ఆధ్యాత్మికవేత్త ప్రసన్నలక్ష్మి, విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షురాలు వసుంధర, మన్యం పద్మనాభం, రాఘవ అన్నమాచార్య, గౌరిపెద్ది భగవాన్, తిరుపతి బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ కుమార్, డాక్టర్ నారాయణం తనూజ్ విష్ణువర్ధన్ తదితర సభ్యులు పాల్గొనగా వేదం హరిప్రసాద్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. తిరుపతి బ్రాహ్మణ సమాజం సభ్యులు, వివిధ ప్రాంతాలలోని ఔత్సాహికులు ఈ అంతర్జాల భాగవత ప్రసంగంలో పాల్గొన్నారు. శ్రీ మహావిష్ణువుని నేను చింతన చేస్తూ ఉన్నాను అన్నారు. ఎందుకోసం చింతన చేస్తున్నావయ్యా అంటే శ్రీ కైవల్య పదంబు చేరుటకునై శాశ్వతముగా శ్రీ మహావిష్ణువునందు లీనమయ్యేటటువంటి సాయుధ్యాన్ని కోరుతూ నేను శ్రీ మహావిష్ణువును చింతిస్తూ ఉన్నాను అన్నారు. కాబట్టి అటువంటి పురాణ రాజము శ్రీ భాగవతం. భాగవతం సాక్షాత్తు ఊరు భాగవతం ప్రోక్తం అన్నారు. శ్రీ మహావిష్ణువు యొక్క ఊరువులు భాగవతం అంటే ఒక ఊరువేమో భాగవతం కృష్ణ భాగవతం, ఇంకొక భాగవతమేమో దేవీ భాగవతం.